నెల్లూరు జిల్లాలో వినూత్నంగా నిర్వహిస్తున్న పల్లె వీక్షణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 100% సమర్థవంతంగా అమలవుతున్నాయా, అర్హులందరికీ అందుతున్నాయా అనే విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించడమే పల్లె వీక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకొని ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించి ప్రతి అర్జీని 30 రోజుల్లో పరిష్కరించేలా ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పర్యటనలో భాగంగా గ్రామానికి విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు, 10 మినీ గోకులాల ఆమోదం, 104 వైద్య సేవల ఏర్పాట్లు, ఆర్టీసీ బస్సు సమయ మార్పు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల మార్పు వంటి పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి తక్షణమే పరిష్కరించడమే పల్లె వీక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాంశు శుక్లా స్పష్టం చేశారు. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులకి, ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా మన ఎస్హెచ్జి స్వయం సహాయ సంఘాల్లో ఉన్న మహిళలకి 10 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున వాళ్ళు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలను పెంచుకోవడం కోసం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా వీళ్ళందరూ కూడా గేదెలకు సంబంధించే చేసుకుంటున్నారు. కొంతమంది గేదెలు కొనుక్కోవడానికి, కొంతమంది దానికి సంబంధించిన గడ్డి సాగు ఇవన్నీ కూడా చేసుకోవడం కోసం అడుగున్నారు. వారందరికీ కూడా కెనరా బ్యాంక్ పొదలకూరు వారు శాంక్షన్ చేశారు. ఆల్రెడీ వారి అకౌంట్స్ వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈరోజు పొదలకూరు మండల్లో పొలికూల్ గ్రామంలో ఈ పల్లె వీక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది. పొద్దున్న 7:30 నుంచి అందరూ ఆఫీసర్స్ ఈ గ్రామంకి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ వచ్చిన హార్టికల్చర్ ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అక్కడే సార్ ఉన్న కాలంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్, ఒక సెంటర్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో యాసిడ్ లైమ్, ఇంతకుముందు గుడూరు ప్రాంతంలో ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆ పొదలకూరు ఏరియాలో కూడా యాసిడ్ లైమ్ వస్తున్నాయి. ఇది చాలా శుభ సంకేతం. దీంతో పాటు గౌరవనీయులు సీఎం గారి ద్వారా లాంచ్ చేసిన జల్ ధార జల్ హాతీ ప్రోగ్రామ్ ని చూడడం జరిగింది. మీ అందరికీ ఫీల్డ్స్ కి కూడా లాస్ట్ మైల్ వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఈ గత 1 or 2 years లో అంగన్వాడీలో ఎక్కువ శ్రద్ధ పెట్టేసి కొత్త కిట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అక్కడ పిల్లలతో మాట్లాడితే కూడా వాళ్ళు జస్ట్ పాఠాలు కాకుండా అసలుగా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. దీని తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్కి వెళ్ళడం జరిగింది. ఓహెచ్ఎస్ ట్యాంక్ దగ్గర మన క్లోరైడ్ టెస్టింగ్, క్లోరిన్ టెస్టింగ్ అండ్ టర్బిడిటీ టెస్టింగ్, ఈ 3 టెస్ట్ చేసి ఇక్కడ ఉన్న వాటర్లో ప్రాబ్లం లేదు, అన్ని పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాయి కూడా టెస్ట్ ద్వారా ఫైనలైజ్ చేయడం జరిగింది.